డీటెయిల్స్ తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత ఇక నూతన పార్టీని కూడా స్థాపించింది. దీనికి సంబంధించి అంతేకాకుండా తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించింది. పాంచజన్యం పేరుతో 5 హామీలను కూడా ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు తల్లిలా పాలిస్తానని, ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు కవిత. 3 పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయంటూ కూడా మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని ఈ సందర్భంగా కవిత తెలియజేశారు. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడినంత పవిత్రంగా చూడాలి. కాబట్టి నేను ఒక మాట అంటున్నా, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతిలో ఒక టీచర్ ఉండాలి. ఖచ్చితంగా అట్లా జరిగినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా అవుతాయి. మరి నా పేద మధ్యతరగతి ఆడబిడ్డలు, మా అక్కలు అమ్మలు అనుకుంటున్నారు, అక్క మరి ఆల్రెడీ మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళ సంగతి ఏందని. నేను మాట ఇస్తా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ పరిస్థితి ఏంటిది? యూనివర్సిటీలో ఉన్న పిల్లలు అంతకుముందు తెలంగాణ రాకముందు నేను చూసిన రక్తం అమ్ముకునేది డబ్బులు లేకపోతే. ఇవాళ ఏం చేస్తున్నారు? బావర్చి కాడ గిగ్ వర్కర్ లెక్క గోడ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అవునా కదా? ఎందుకంటే ఆ గిగ్ వర్కర్ చేస్తే అంతో ఇంతో పైసలు వస్తాయి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉండొచ్చు అని. మరి యూనివర్సిటీలను పట్టించుకున్నామా? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ మిత్రులకు, పాఠశాలలో ఉన్నటువంటి వారందరికీ నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా చదివించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర సేన తీసుకుంటుంది. ప్రైవేట్ పాఠశాలలు కూడా బాగుంటాయి, ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగుంటాయి, కానీ భారం తల్లిదండ్రుల మీద పడదు. అది మీ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుందని, మీ తల్లి ప్రభుత్వంలో జరగబోతుందని మీకు మాటిస్తా ఉన్నా. సెకండ్, మనకేమవుతుంది? మన తెలంగాణలో పేద మధ్యతరగతి ప్రజలకు ఏమవుతుంది? ఎవరన్నా ఇంట్లో రోగం వస్తే, ఒక యాక్సిడెంట్ అయితే ఇల్లు గుల్లవుతుంది. అందుకే ఆలోచన చేసి వైద్యం గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి, ఉచితంగా వైద్యం ఇచ్చినాక నా తెలంగాణ బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది. మనం కష్టపడే బిడ్డలం, మీరే పైసలు సంపాదించి ఇస్తారు, మీరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. అవునా కదా? ఉచిత విద్య, ఉచిత వైద్యం మన 2 అంశాలు పాంచజన్యంలో. మూడవది వ్యవసాయం. మా రైతన్నలు ఉన్నారు, మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు కక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట వాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి. భూమి మీద దాని ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే, రానియరు. అదే సూటు బూట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి, చేంబర్లో కూర్చోబెట్టి, చాయ్ ఇచ్చి, కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూర్చోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రైతునని గర్వంగా చెప్పుకునే విధంగా మేము పరిపాలన చేస్తాం. అది కాకుండా మిగతా ఏదైతే టైంకి రావాల్సిన కరెంటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మళ్ళీ రాత్రిపూట కరెంట్ వస్తుంది. అట్లా ఉండదు.
రేపు మన ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక 24 గంటలు నాణ్యమైన కరెంటు, పొద్దటిపూట కరెంటు, రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం. అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. మరి అనేక అంశాలు ఉన్నాయి రైతుల గురించి మాట్లాడేటి. ఇప్పుడు ఎంత గోసపడుతున్నారో తెలుసు. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం. రైతుని రాజుని చేసేది నినాదంగా ఉండే దాన్ని నిజం చేస్తామని మాత్రం మీ చెల్లెగా సోదరిగా నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను. ఇక 4వ అంశం ఉపాధి. మనకి ఇక్కడ చాలా యూత్ ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట అడుగుతా ఉన్నా. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తాం. అవునా? అసలు నాకు మాట తెలియక అడుగుతా. ఒక యువ మిత్రుడు ఉంటే, ఒక యువతి ఉంటే, నేను వ్యాపారం చేసుకోవాలనా, నేను ఉద్యోగం చేసుకోవాలనా, నేను కళారంగానికి పోవాలనా, నేను ఇంకోటి కావాలనా అనే స్వేచ్ఛ నాకు ఉండాలి కదా, నాకు ఉండాలి. కానీ ప్రభుత్వాలు మనకేం చెప్తాయి? నువ్వు ఉద్యోగం చేయి, 9 to 5 ఉద్యోగం చేయి, బానిస బతుకు అనేటటువంటి కండిషనింగ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది యూత్తో నేను మాట్లాడినా, నాకు ఒక మాట చెప్తా ఉన్నారు, అక్క మా పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే బయట ఉద్యోగం దొరుకుతలేదు, చదువుకున్న చదువు. తండ్రి కేసీఆర్కు షాక్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. కొత్తగా పార్టీ పెట్టారు. కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. ఈ విషయంలో వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. గతంలో కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఉండేది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మారిపోయింది. ఇక ఆ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చే పనిలో గులాబీదనం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఇంతలోనే కొత్త పార్టీకి టీఆర్ఎస్గా పేరు పెట్టేశారు కవిత. పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సేన. జై తెలంగాణ రాష్ట్ర. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పూర్తి పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. కవిత సారథ్యంలోని టీఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. పసుపు రంగులో ఉండే జెండాలో కింద ఆకుపచ్చ రంగు లైన్ ఇచ్చారు. ఇక జెండా మధ్యలో నీలం రంగులో తెలంగాణ రాష్ట్ర మ్యాప్ను పెట్టారు. మొత్తానికి తెలంగాణ సెంటిమెంట్ను నమ్ముకున్నారు కవిత. తెలంగాణ జనాలకు టీఆర్ఎస్ బాగా సుపరిచితం. దీంతో టీఆర్ఎస్తో బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి కొడతారా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ఇక బీఆర్ఎస్కు కవిత నుండి పెను సవాల్ ఎదురుకానుందని అనుకుంటున్నారు. కేసీఆర్ తన తండ్రి కేసీఆర్తో సహా బీఆర్ఎస్ విధానాలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ను మారిన మనిషిగా కూడా పేర్కొంటున్నారు. మన మనిషి కాదంటూ కవిత విమర్శలు చేశారు. గుంట నక్కల చేతిలో ఇరుక్కున్న మనిషిగా తెలిపారు. ఇక ఇన్నాళ్ళు మారతారని చూశానని, కానీ తననే సస్పెండ్ చేశారని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఇక సారు రారు అంటూ కేసీఆర్పై సెటైర్లు వేయడానికి వెనకాడలేదు. అవినీతి చేసిన పందికొక్కులను కేసీఆర్ పక్కన పెట్టుకుంటున్నారంటూ తీవ్ర పదజాలంతో కవిత ఈ సందర్భంగా మాట్లాడారు. రైట్, ఇక మహిళా బిల్లును ప్రస్తావిస్తూ బీజేపీని నమ్మదగిన పార్టీ కాదన్నారు. తెలంగాణపై ముఖ్యంగా భద్రాచలం రాముడిపై భక్తి ఉంటే వెంటనే ఏపీలో కలిపినటువంటి భద్రాచలం పరిసరాల్లోని 5 గ్రామాలను కూడా తెలంగాణలో తిరిగి కలిపేలా బీజేపీ చొరవ తీసుకోవాలన్నారు. తన భవిష్యత్తు ప్రణాళికలను ఈ వేదిక నుండి ప్రకటించారు కవిత. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడుతుందన్నారు. 2.5 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని తెలియజేశారు కల్వకుంట్ల కవిత. ఇక బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఉన్న మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి.
థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో మరో సరికొత్త పార్టీ, రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా మేడ్చల్లో అద్వయ కన్వెన్షన్ సెంటర్లో మరియు సరికొత్త పార్టీ టీఆర్ఎస్ పేరుతో మరొక సరికొత్త పార్టీ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత కొత్త పార్టీని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గతంలోనే మనం చూసాం టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ముఖ్యంగా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తూ వస్తుంది. తాజాగా ఈరోజు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో సరికొత్త పార్టీని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. 5 అంశాలతో మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ముందుకు వెళ్తాము. ఈ 5 అంశాలపైనే మేము రాబోయేటటువంటి రోజుల్లో పార్టీ తరపున పోరాటం చేయడంతో పాటు అదేవిధంగా ఎన్నికల్లో సైతం మేము పోటీ చేస్తామంటూ కూడా కవిత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కవిత కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. కేసీఆర్తో పాటు అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, ఈ 3 పార్టీలను టార్గెట్ చేస్తూ కూడా సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా కేసీఆర్ సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ మారిపోయారు, కేసీఆర్ మరమనిసి తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశాలపైన కూడా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు బయటకు రావడం లేదు. ఆయన ఫామ్ హౌస్కే బందీ కావడం జరిగింది. గుంటనక్కల మధ్య ఆయన బందీగా మారిపోయారంటూ కూడా సంచలన కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఎంపీలకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే ఆమె కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా బానిసలుగా మారిపోయారు. ఆంధ్రాకి ఇచ్చినటువంటి 5 గ్రామాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో 5 గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఆ ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి 5 గ్రామాలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు బీజేపీ ఎంపీలు మాట్లాడడం లేదు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన అనేది బీజేపీ పార్టీకి ఇష్టం లేదు కాబట్టి ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ బీజేపీ పార్టీ నేతలు కానీ ఎప్పుడు తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. మరొక వైపు తాజాగా పార్లమెంట్ కేంద్రంగా తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకొని బానిసలుగా బతకొద్దు, తెలంగాణ ప్రజలకి బానిసలుగా బతకాలంటూ కూడా ఆమె చెప్పినటువంటి ఒక విధంగా చూసినట్టయితే కేసీఆర్ పైనే ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి కవిత కేవలం బీజేపీ పైన మహా అంటే 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కవిత ఒకటే టార్గెట్ చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అధినేత కేసీఆర్ కానీ అదేవిధంగా కేటీఆర్తో పాటు కాంగ్రెస్, ఈ 2 పార్టీలని టార్గెట్ చేస్తూ మాత్రమే ప్రధానంగా ఆమె కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ఆమె ముందు నుంచి కూడా బీజేపీ పార్టీని టార్గెట్ చేయడం లేదు. ఆమె ఒకటే టార్గెట్ పెట్టుకుంది, అది కేసీఆర్, అదేవిధంగా మరొకవైపు కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలను మాత్రమే టార్గెట్ చేస్తూ ముందు నుంచి కూడా ఆమె కామెంట్ చేస్తూ కానీ ప్రజా పోరాటాల్లో కానీ ఈ 2 పార్టీలని టార్గెట్ చేస్తూ కూడా ఎప్పటికప్పుడు కూడా వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం అదే అంశం మరొకసారి రిపీట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రకటించిన తర్వాత మొదటి టార్గెట్గా కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడితే అదేవిధంగా రెండో టార్గెట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని టార్గెట్ చేసింది. కానీ బీజేపీని చాలా తక్కువ టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అంత హైప్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదా, లేక బీజేపీ తన పరిధిలోకి రాదా అనేటటువంటి కోణంలో కూడా ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి కామెంట్స్ ఉన్నాయనేటటువంటి చర్చ జరుగుతుంది. మరొకవైపు కవిత చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా బానిసలుగా బ్రతుకుతున్నారనేటటువంటి వ్యాఖ్యల్ని కవిత వెనక్కి తీసుకోవాలా, ఆ వ్యాఖ్యలపైన ఆమె క్షమాపణలు చెప్పాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కవితకు సంబంధించినటువంటి పార్టీ అంశంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రభావం ఉండదు, కొత్త పార్టీ పెట్టుకున్నప్పటికీ బీజేపీకి వచ్చేటటువంటి నష్టం ఏం లేదంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, ఇప్పుడు కవిత